ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్ట్ అందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని దశలవారీగా కల్పిస్తా మని కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ హాబ్. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు, జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. కానాలలో పేదల ఇళ్లను లాక్కునేందుకు కూటమి నేతల దౌర్జన్యం, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. సంవత్సర కాలంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీసీల కోసం నిబద్ధతతో ఆలోచనలు చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బీసీల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. బీసీల అభ్యున్నతి, రాజకీయ ప్రాతినిధ్యం గురించి కేసీఆర్ హయాంలో నేను, వినయ్, బీఆర్ఎస్ బృందం తమిళనాడులో జరుగుతున్న బీసీ రిజర్వేషన్లను అధ్యయనం, అమలు కానీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పాలించడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి ప్రజల జీవితాల్లో చీకట్లు కుమ్ముకున్నాయి. దాన్ని గమనించిన కేసీఆర్ తన మౌనం వేడి త్వరలోనే ప్రజల్లోకి వస్తున్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పొలి రజనీకాంత్, కార్పొరేటర్లు సోదా కిరణ్, అశోక్ యాదవ్, చెన్నం మధు, మాజీ కార్పొరేటర్లు జోరికా రమేష్, కుసుమ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కూడా ఏకైక పనులు కావాలన్నా మనం ప్రారంభించుకోకుంటే సరే వాళ్ళు ప్రారంభించుకున్నారు, చాలా సంతోషం. కానీ దాని ఉద్దేశం ఏంటి? కళలకు నిలమైనటువంటి వరంగల్ జిల్లాలో కళాకారులకు ఒక వేదిక కావాలి. ఆ ప్రదర్శన వాళ్ళు చేస్తుంటే ప్రజలు ఒక చైతన్యం కావాలి. ఆ కళలన్నింటినీ కూడా కాపాడుకునే ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఈరోజు కళాకారులకు అందుబాటులో లేకుండా ఒక వ్యాపార సంస్థలుగా కాలేజీ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా కళాకారులు
ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై దాడిని ఖండిస్తూ నేడు హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులపై జడ్జీలపై దాడులు హత్యా ప్రయత్నం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సమస్యలకు న్యాయవాదులు కావాలి. అదే సమస్యలను పరిష్కార దిశలో అన్నామాపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. జడ్జీలకు న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయవాదులపై ఎందుకు నిర్లక్ష్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సంఘటన కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, జనార్దన్ జయకర్, INTUF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు. తమ ప్రయోజనాల కోసం తమ ఆశించిన మేరకు న్యాయం జరగలేదనేటువంటి పేరు మీద కక్షిదారులు, నిందితులు న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద దాడులు చేయడం అనేది ఇది రోజు రోజుకు విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి తీరు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనకు కళ్ళ కట్టొచ్చినట్టు కనబడుతున్నట్టు. మనం తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. వరుసగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదుల రక్షణ చట్టం అనేది అనివార్యం అని చెప్పేసి మనం డిమాండ్ చేసుకుంటే అది ఏ ప్రభుత్వాలైనా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి తప్ప ఎవరు కూడా సానుకూలంగా స్పందించినటువంటి స్థితి లేదు. దీని కారణంగానే ఇవాళ నేరుగా న్యాయస్థానాల్లో కూడా దాడులు చేసేటువంటి స్థితికి రావడానికి కారణం అని చెప్పేసి కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం, వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాద సమాజం నుంచి తక్షణం న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు వెంటనే ఆ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని నరసింహారావుపేటలో కోళ్లు చనిపోవడంతో పరీక్షలు జరిపిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో నరసింహారావుపేటను రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్ పరిధిలో 1 కిలోమీటర్ వరకు చికెన్ షాపులు బంద్ చేయించారు. దామోదరం సంజీవయ్య జీవితం స్ఫూర్తిదాయకం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దామోదరం సంజీవయ్య 104వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఆనందదాయకమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శుక్రవారం నందికొట్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తుందని అన్నారు. దామోదరం సంజీవయ్య మన ప్రాంతవాసి కావడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు. దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య రాజకీయంగా ఉన్నత స్థానాలను అలంకరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా ఎదిగిన కుటుంబాలకు ఆయన అందించిన సహాయ సహకారాలు మరువలేనివని, దీనికి ఉదాహరణ కేఈ కుటుంబమేనని అన్నారు. దామోదరం సంజీవయ్యను స్మరించుకునేలా జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఆయన పరిపాలన ఎంతో నిజాయితీగా చేసినారో మా ముందుకు తీసుకొచ్చినారో. నిజంగా ఇటువంటి వాళ్ళంతా మాకు మార్గదర్శకంగా వాళ్ళు మాకు ఏదైతే మంచి మార్గాన్ని చూపిస్తూ వచ్చినారో ఆ మార్గంలో మేము కూడా పుట్టిన 5 రోజులకే వారి తండ్రి మరణించడం జరిగింది. వారి తండ్రి మరణించిన తదనంతరం వాళ్ళ మేనమామ పెదపాడు స్కూల్లో చేర్పించడం జరిగింది. 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు పెదపాడులో చదవడం జరిగింది. తర్వాత అమెరికన్ బ్యాప్టిస్ట్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుతూ, అలాగే డిగ్రీ పూర్తి చేస్తూ మద్రాసులో లా పట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి వారికి అందరికీ ఒక గుర్తింపునిస్తూ ఇవాళ దామోదరం సంజయ్ గారి 104వ జయంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారిపైన ఉన్నటువంటి ప్రేమానురాగాలను మరోసారి రుజువు చేసుకున్నారు.
అంతేకాకుండా ఏదైతే దామోదరం సంజయ్ గారు మన జిల్లావాసి, మన ప్రాంతవాసి, మనకు సమీపంలో ఉన్నటువంటి కోడుమూరు కాన్స్టిట్యున్సీ పెదపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అవ్వడం మనకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో జన్మించి ఆయన తండ్రి గారు ఆయన పుట్టిన కొద్ది రోజులకే మరణించడం, వారి మేనమామ గారు ఆయనను స్కూల్లో చేర్పించి చదివించి, అలాగే విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత కూడా మద్రాసులో ఆ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజకీయాల వైపు ఆకర్షితుడై ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పార్టీలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండవ దళిత ముఖ్యమంత్రిగా కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో జన్మించి అలాగే రాజకీయాల్లో కానివ్వండి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా మన జిల్లాకు మరవలేనటువంటివి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చినటువంటి అన్ని సంస్కరణలన్నీ కూడా మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా కేవలం దళితులకే కాకుండా బీసీల అభ్యున్నతి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇదే మన జిల్లాలో కేఈ మాదన్న కుటుంబం అంటే, కేఈ ఫ్యామిలీ అంటే అందరు కూడా గుర్తొస్తుంది. కానీ వారి కుమారుడైనటువంటి కేఈ కృష్ణమూర్తి గారు 2014 నుంచి 19 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలలో మా కుటుంబం ఇవాళ రాణిస్తుందంటే దానికి కారణము దామోదరం సంజయ్ గారు. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఇవాళ మా కుటుంబం ఈ స్థాయిలో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పనిచేసినటువంటి వ్యక్తికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి గుర్తింపునిచ్చి ఈ పండుగను అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తుండిపోయేలా దామోదరం సంజయ్ గారు పండుగ చేసుకోవడం, ఇదంతా దళిత జాతి బిడ్డలంతా కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఫారూక్ పంపిణీ చేశారు. 15 మందికి 17 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన 8,000 చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందకుండా చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబేనని తెలిపారు. తీసుకున్న తర్వాత బిల్లులు తీసుకొని మన దగ్గరకు వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే వారు 10 రోజులు వచ్చేస్తాం. ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పక్షపాతం చూపారు. ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది. వాటి పేదవారికి ఆదుకోవాలా, అంత ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి అని నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ పోయేటప్పుడు. కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే తట్టుకోలేరు, వారికి అందరూ ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 35 మందిని గుర్తించి ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి, ఇస్తూనే ఉన్నాం. అది కాక చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా, చాలా ఎక్కువ మంది వస్తారు. ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాటి ఈరోజు ఎవరైతే 15 మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు దాదాపు 17 కోట్ల లక్షల రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. వాటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగనన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము ఇచ్చిపోయిన 19లో నేను హెల్త్ మినిస్టర్ ఉంది. మేము పేదవారు పెట్టుకున్న వారికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,000 మందికి చెక్కులు ఇచ్చినారు. చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా అజయ్ చేసినారు. పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర డబ్బు దిగుబడుతున్నారు. సార్ చెక్కులు ఉన్నాయి, మా బ్యాంకులు మాత్రం కోట్లు మాత్రం ఇవ్వకని చెప్పేసినారు, మాకు డబ్బులు రాలేదని. మీరు ఆలోచన వేరు చేసుకోవాలి. ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు. కాబట్టి ఆయన దుర్మార్గుడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రంలో డబ్బు లేకుండా పోయింది. అయినా సరే పేదవాడిని ఆదుకోవాలని చెప్పి కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు పనిచేస్తూ ఈరోజు పేదవాడిని ఆడుకుంటారు. ఎంత టైం ఉన్నా కూడా టైం తీసి అన్ని దాని మీద టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి పరిపాలన అని చెప్పి తెలుసా. కాబట్టి వారికి ముఖ్యంగా
ఎవరైతే పేదవారు తీసుకున్నారో వారందరూ కూడా రుణపడి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలా, తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియాలా. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి మేము అందరికీ తెలియస్తాం. మరి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే మనం ఇచ్చినవన్నీ వచ్చేస్తాయి. రోజు మనం మోసుకోలేకపోతున్నాం. రోజు నేను కూడా ఊహించలే, గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేటివి. ఇప్పుడు ఆరోగ్య విషయం చాలా అప్రమత్తంగా ఉండాలి. పేద ప్రజలు వస్తానే తక్షణం ఇవ్వడం చూస్తుంది. దాదాపుగా 15 కేజీలు 20 కేజీలు అయితే మోసుకోలేకపోతున్నాం. మనం దాన్ని ఆన్లైన్ దీంట్లో పోస్టుల్లో పంపించి తీసుకురావడం జరుగుతుంది. మనం ఈ రకంగా సేవలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. పేదవారందరికీ కూడా మనం అనుకోకుండా మనం అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి వారికి ముఖ్యంగా నంద్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుస్తున్నాను. అర్హులైన పేదలకు ఆనాటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, జగనన్న కాలనీలో దాదాపుగా 650 మంది అర్హులైన లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చాలీచాలని జీవితంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగైన పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఉండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు తమకు కేటాయించిన స్థలాలను కాజేసినందుకు పన్నాగం పన్ని ఇళ్ల స్థలాలను ఖాళీ చేయాలని, లేకపోతే కూలగొడతామని దౌర్జన్యానికి దిగారంటూ గురువారం కానాల గ్రామంలోని లబ్ధిదారుల కుటుంబాలు వందలాదిగా రోడ్డెక్కారు. తమకు కేటాయించిన స్థలాలను లాక్కోవద్దని, తమకు కేటాయించిన వాటిని తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను బాధితులు కలవడం జరిగింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర కారులో వెళ్తున్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను బాధితులు అడ్డుకోవడంతో తమ కార్యాలయానికి రావాలని కోరగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ ఉన్న కొందరు టీడీపీ నాయకులు, పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో మహిళలందరూ రోడ్డుపైనే బటాయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. చాలాసేపు తర్వాత మంత్రి ఎన్ఎండి ఫరూక్ బాధితులతో మాట్లాడటం జరిగింది. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి దుర్మార్గమైన చర్యలను చేస్తుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించలేకపోగా ఇచ్చిన స్థలాలపై కన్నేయడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. సచివాలయం కాడ ఇచ్చినారు కానాల. నా పేరు పాలగిరి వెంకట సుబ్బమ్మ. నమస్కారం. మాకు 11 ఏళ్ల నుంచి ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు వేసుకొని ఏది మాకు నోటీస్ రాలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి మేము వేసుకుంటే ఆఫ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు వేసుకోవాలని కారణం అంటే దానికి రోడ్డు లేదు, బోరింగులు లేవు, ఏ పక్క వేసుకోవాలి, చెమ్ము నీళ్లు కొట్టుకొని కూడా లేవు. ఒకటి మాకు లోన్లు కూడా ఇడసలేదు. ఇంతవరకు లోన్లను ఇస్తే వాళ్ళు ఇంత ఇస్తే మేము ఇంత వేసుకోవాలి అనుకుంటున్నాం. నాకు భర్త లేడు, మేము ఉండి లేకుండా కూలి తెచ్చుకుంటే పిల్లలను పోషించుకోవాలా, చదివించుకోవాలా, ఎలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఏ పని చేసుకుంటేనే ఆపుతున్నారు. ఎట్లా సార్ ఇది న్యాయం చేయాలా? మాకు ఏమన్నా చేయకుంటే ఏదన్నా తాగి వస్తాం. మాకు ఏ స్థలాలు వద్దు. సచివాలయం మా ఇంటి దగ్గర సార్ ఎవరు రాసుకోపోయినారో తెలియదు. మాకు ఒకటైతే ముందుగానే నోటీస్ కూడా రాలేదు. ఇట్లా రాసుకోపోతే మేము ఆపుకొని కూడా అది సార్ మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు ఇల్లు వేసుకుంటాం. సంవత్సరం టైం కావాలి, సంవత్సరంన్నర కావాలి. మీరు దయచేసి మాకు డబ్బులు ఇంత సాయం చేస్తే వేస్తాం. ఇంతవరకు లోన్లు ఇడసలేదు. నా పేరు హుసేన్ పీరా, కానాల, నంద్యాల జిల్లా కానాల గ్రామము. మాది ప్లాట్ వచ్చింది. నాకు కొన్ని ఇబ్బందుల వల్ల నేను కట్టకలేకపోయినాను. నాకు బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి 2 ఏళ్ళు తీరకలేకపోయినాను. ఈ పొద్దు నాకు పింఛన్ డబ్బులతోనే నేను బతకగలుగుతాను, నేను నా భార్య పిల్లలు. కానీ ఈ పొద్దు వచ్చి ఇది కట్టుకోకుంటే మేము తీసుకుంటాము అది ఇదని అట్ట కూడా చెప్పుకోకుండా మీరు కట్టాకండి చేయకండి అంటే ఈ పొద్దు ఏం తెచ్చా పంటలు వేసుకున్నాం చేసుకున్నాం అంతో ఇంత డబ్బు తెచ్చుకొని కొట్టం వేసుకొని ఏదో ఒకటి కాపురం చేసుకొని ఏదో చేసుకుందామంటే పొద్దు మేము కట్టనీయము, మేము రానియము, మాకు పైనుంచి వచ్చింది అది ఇదని అందరు బెదిరిస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి మాటలు ఎప్పటికి కూడా రానియకూడదని మేము కోరుచున్నాము. కానీ ఈ పొద్దు మేము కొట్టమో రేకులో వేసుకొని సంసారం చేస్తామని మేము ముందరికి పోయి దాని పని మొదలు పెట్టుకున్నామంటే వచ్చి ఆపుతున్నారు. మేము దీనివల్ల మేము ఏం చేయాలో కూడా మందు తాగి సావాలనిపిస్తుంది మాకు. మేము అంత పెద్ద సావుకాలం కాదు, ఏం లేదు, చేసుకోవాలా తినాలా. ఇప్పుడు కూడా బాడెక్కుండా ఇంట్లో 2000 రూపాయలు బాడెక్కుండాను. ఈ పొద్దు కొట్టం వేసుకుందాంలే ఏదో ఒకటి చేసుకుందామంటే ఈ పొద్దు కట్టనీయకున్నారు. ఎట్లా ఇట్లా తెచ్చే ఈ ప్రభుత్వం కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళ సహకరించి మాట్లాడి బీదోళ్ళకి కానీ ఎవరికన్నా కానీ సహకరించి టైం ఇచ్చి ఇన్ని రోజులకు పెట్టి చేసుకోవాలమ్మా, మీరు ఈ విధంగా చేసుకోవాలని మాకు టయాలు ఇవ్వాలి. కానీ మేము బుడగిన వచ్చి మేము ఆపుతాము చేస్తాము
పైనుంచి ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్లు వచ్చంటాయి పోతుంటాయి. ప్రభుత్వం ఒక్కొక్క రకంగా వచ్చంటది పోతుంటది. కానీ ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఇదే లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇటువంటివి తెలిసినాయంటే వాళ్ళకు కానీ ఇటు వల్ల ఇంత దూరం కూడా రానియరు. కానీ ఈ దినమున ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు లేనిపోనివి చేసి మళ్ళీ ఎందుకు తెస్తున్నారో ఏమో కూడా అర్థం కాకోకున్నది. కానీ మేము దయచేసి అడుగుతున్నాం, వికలాంగులు మాకైతే 2 ఉన్నాయి. నాకు కళ్ళు లేవు, నా సొంత చెల్లెలకు కళ్ళు లేవు. ఆమె పరిస్థితి ఊరు బాగాలేదు, ఆమె ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉంది. నేను కూడా హాస్పిటల్ నుంచి వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి 2 ఏళ్ళు సర్టిఫికెట్లతో దేకిలు ఉన్నాయి నా కాడ. ఏం తెచ్చా మా పరిస్థితి బాగలేదు. పిల్లలను చదివించుకోవడానికి దీనికి అన్నిటికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన పింఛన్తోనే సంసారం జరుపుకుంటున్నా. అది సార్ అందరు ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచన చేయాలి. ఒకరు ఎవరైనా బీద బిక్కుంటారు, అందరు ఉంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూఖ్య ప్రవీణ్ నాయక్, గ్రామ అధ్యక్షులు కారుబోతుల రామ్మూర్తి, మాజీ వార్డు నెంబర్ చల్లా సురేష్, సపవట్ రామ్దాస్, చెరుకుపల్లి రవి, బూఖ్య శ్రీను, సత్యం మేశ్రీ, గూగులోతు మహేష్, సాయి తదితరులు. మహబూబాబాద్కు విచ్చేసిన డాక్టర్ వివేక్ జర్నలిస్టులతో మాట్లాడి తన పరిస్థితిని తెలుసుకుని జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మన వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, పెద్దలపైన, ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మొదటి విడతలో 50 మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని, అలా ప్రతిసారి 50 మంది చొప్పున జర్నలిస్టులందరూ కవర్ అయ్యేలా చూస్తామన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నా శక్తి మేరకు ఓ సోదరుడిలా జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా చేయూతగా ఉంటానని వివేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా TUWJ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు CH శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మా అభ్యర్థన మేరకు పెద్ద మనసుతో సహాయం చేస్తున్నారు. ఇలా కాకుండా కుటుంబానికి భరోసానిచ్చే విధంగా ఏదైనా మంచి ఆలోచన చేయడమని వారం రోజుల క్రితం కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ను కోరడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన వివేక్ జర్నలిస్టులకు అండగా ఉండేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని, మన ఆలోచనకు, అభ్యర్థనకు కార్యరూపం ఇస్తూ స్పష్టమైన ప్రకటన చేసి తాను జర్నలిస్ట్ కుటుంబాల పక్షపాతినని చాటి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్కు TWJ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేను సుమారు ప్రతిసారి వస్తూ ఉన్నప్పుడల్లా ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, అనేక సార్లు అడపాదడపా యాక్సిడెంట్లు అవుతూ అడపాదడపా చిన్న చిన్ని కండిషన్లు ఉండడం వల్ల నేను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అనేది మాత్రం రావడం జరిగింది. కేవలం అహర్నిశలు రాత్రింబవలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమాజం కొరకు కష్టపడే మీడియా పాత్రికేయ మిత్రులకు మనం ఎందుకు సహాయంగా నిల్చోకూడదు అని చెప్పి అలా ఒక భాగంలో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, సుమారు 400 నుంచి 450 మంది అక్రిడియేటెడ్ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వయాన నేను ప్రతి 50 చొప్పున అందరికీ కూడా విత్ ఫ్యామిలీ, హెల్త్, డిజేబిలిటీ ಮತ್ತು డెత్ ఇన్సూరెన్స్ 3 కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చున్నాను. ఇటువంటి ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి ఆశాభావంతో చూస్తూ ఉంటే, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇంకా కూడా మీడియా ప్రజలకు మనమందరం సహాయం చేసే విధంగా ఉన్నారు. సో దీనితో మీడియా ప్రజలకు నేనేమి నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను. ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నాం. మూడవది, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్ట్ అందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని దశల వారీగా కల్పిస్తా మని కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ హాబ్. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు, జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు.
దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. కానాలలో పేదల ఇళ్లను లాక్కునేందుకు కూటమి నేతల దౌర్జన్యం. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.